శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్ లో భారీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. శ్రీశైలం లింగాలగట్టు నుంచి 10 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. లింగాలగట్టు అలాగే పాతాళగంగా, విష్ణుగిరి, బ్రహ్మగిరి వరకు ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో పర్యాటకులు ఒక్కసారిగా పోటెత్తారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మా ప్రతినిధి నాగిరెడ్డి ఉన్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. నాగిరెడ్డి, 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. ఏంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ ఎట్లా క్లియర్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే పర్యాటకులకు పూర్తి ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. లింగాలగట్ట వద్ద పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం 10 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండిపోవడంతో సాగర్ కు నీటిని విడుదల చేశారు. ఈ నీరు విడుదలైనప్పుడు సుందర దృశ్యాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ చుట్టూ ఈ గేట్లు ఎత్తడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న డ్యాం చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా గ్రీనరీగా ఉంది. చాలా అద్భుతమైన ప్రదేశంగా అక్కడ స్పాట్ చూస్తున్నారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు వస్తున్న వారికి ఈ రోజు నరకం కనిపిస్తుంది. యాక్చువల్ గా ఈ రోజు శ్రావణ మాసము, పైగా ఆదివారము సెలవు రోజు కావడంతో గేట్లు కూడా ఎత్తడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు, భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం ముందుగా టెంపుల్ అధికారులకు, పోలీసులకు కూడా తెలుసు. కానీ సరైన ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మొత్తం 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అడుగు కూడా ముందుకు కదలలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ఎక్కడ కూడా పార్కింగ్ చేయడానికి అవకాశం లేదు. పూర్తిగా రోడ్లపై ఎక్కడికెక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ఈ విషయం ముందే కొంత కనుక పోలీసులు అలర్ట్ అయ్యి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదు. భక్తులందరూ కూడా, ముఖ్యంగా ఇది హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే భక్తులకు, పర్యాటకులకు మాత్రమే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో ఆ సుందర దృశ్యాలు చూసేందుకు ఒక్కసారిగా పర్యాటకులు పోటెత్తడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మరొక బ్రేక్ మనకు అంతోంది. వీకెండ్ లో నాగార్జున సాగర్ కూడా పోటెత్తారు పర్యాటకులు. శివాలయం ఘాట్ కొత్త బ్రిడ్జ్ నుంచి 5 కిలోమీటర్ల మేర అక్కడ కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం 2 గేట్లు ఎత్తి సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మా ప్రతినిధి రేవన్ మనకి వివరాలు అందిస్తారు. రేవన్, వీకెండ్ ఖచ్చితంగా పర్యాటకులు వస్తారు గేట్లు ఎత్తినప్పుడు, డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారా, లేకపోతే ఆ ట్రాఫిక్ క్లియర్ చేసుకుని ముందుకు కదలాల్సిందేనా? ఏం జరుగుతుంది అక్కడ? అంటే అధికారులు ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఏర్పాట్లు చేయనప్పటికీ కూడా ఏర్పడినటువంటి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ముందుకు సాగాల్సిన పరిస్థితి అయితే ఉంది. గత 5 రోజులుగా నాగార్జున సాగర్ లో 26 కష్ట గేట్లు ఎత్తడంతో, వీకెండ్ కావడంతో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు అయితే నాగార్జున సాగర్ కు పోటెత్తారు. దీంతో పూర్తిగా నాగార్జున సాగర్ అయితే పర్యాటకులతో కిటకిటలాడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే డ్యామ్ ఎదురుగా ఉన్నటువంటి శివాలయం ఘాట్ తో పాటు కొత్త బ్రిడ్జి పరిసర ప్రాంతాలు దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అధికారులు అయితే నానా తంటాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గత నెల 29వ తేదీ నుంచి 26 క్రస్ట్ గేట్లు ఎత్తడంతో వారం రోజులుగా కృష్ణమ్మ సోయగాల అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో చాలా మంది కూడా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయితే పెద్ద ఎత్తున ఏర్పడింది. ఈ ట్రాఫిక్ జామ్ ని క్లియర్ చేయడానికి దాదాపు 3-4 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రేవన్, అటు శ్రీశైలం ఇటు నాగార్జున సాగర్ 2 చోట్ల కూడా పర్యాటకుల తాకిడి ఒక్కసారిగా భారీ ఎత్తున పెరిగింది. అటు శ్రీశైలంలో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది శ్రీశైలం వెళ్లే మార్గంలో. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర కూడా 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఎలా నిలిచిపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈ సమస్య తలెత్తింది. మరోవైపు పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఒక పక్క శ్రీశైలం వెళ్లే దారిలో 10 కిలోమీటర్లు, నాగార్జున సాగర్ కు వెళ్లే దారిలో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో పర్యాటకులంతా కూడా ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు.